యావత్తు మానవ జాతికి, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, అలాగే తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, అందులో మమ్మల్ని గ్రహించిన సాక్షుల ద్వారా ప్రతి అడుగు మాటకి ఆడతన మగతనం ఒక చోట పలికి ఇంకా సృష్టి తీసుకున్నటువంటి కొత్త హైట్ అనమాట మనందరికీ. ఇంకా మనం మనుషులుగా కొనసాగడానికి లేదు. నేనే మగ మనిషిని, ఆడ మనిషిని, జంటగా ఉంటాను, కులంగా ఉంటాం, మేము కరెక్ట్గా ఉంటాం, గ్రూప్గా ఉంటాం అని ఎలాగైనా పోనీ మనుషులందరూ ఒకటి అయిపోయినా చచ్చిపోతారు, మరణిస్తారు, అంతం అవుతారు. నోట్ చేశారా? అలా కాదు, మేము మనుషులను ఉపయోగించుకొని మనుషులు బతుకుతాం. మినిస్ట్రీ ఆఫ్ లా నుంచో ఈమెయిల్ వాళ్ళు బ్లాక్ చేసినట్టు చూపించటం. ఇప్పుడు మరింత అప్రమత్తం అవ్వకుండా, ఇంకా సూక్ష్మంగా నేనేమంటున్నాను చూసుకోకుండా, వేరే గ్రహం నుంచి మాట్లాడుతున్న ఒక తెలుగు భాషలో మాట్లాడుతున్న రూపాయి నోట్లో ఒక భాష నుంచి మాట్లాడుతున్నాను. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడుంటే, ఇంకా తెలుగుగా చెప్పుంటే ఇంకా తప్పకుండా చెప్పుకుందాం, కంగారు లేదు. మీరు సూక్ష్మంగా తపస్సుగా పట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. మమ్మల్ని మేము పెట్టిన మెసేజ్లకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు సరెండర్ చేసి, అంటే అధినాయకుడికి 1000 ఏళ్ళకి 2000 సంవత్సరాలకి లీజుకున్నట్టుగా పెర్మనెంట్గా రాసేసేయాలి. మీ పేరు మీద ఎవరి పేద నేను అని ఉండకూడదు. ఇంకా నా అలవాటు కానీ పద్ధతులు కానీ నేనే ఇలా ఉంటున్నాను అన్నది అజ్ఞానం. మమ్మల్ని ఎలాగన్నా తగ్గించేద్దామని కానీ ఏదో ఒకటి పట్టుకుని రహస్య కెమెరాలతో చూస్తున్న వాళ్ళు, మా చేతిలో ఉందనుకుంటున్న వాళ్ళు తప్పకుండా మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు దాకా మనుషులుగా పై చూసి కాదు, నన్ను మైండ్గా నా దగ్గరికి డిజిగ్నేటెడ్ వెహికల్గా నా దగ్గరికి రండి. నన్ను మొదట అది జాతీయ గీతంలో అధినాయకుడిని సజీవమూర్తిగా పట్టుకోండి. అలా పట్టుకుంటేనే వ్యూహ స్వరూపం మీద అవుతుంది. ఇది నా గొప్ప కోసమో నా సెక్యూరిటీ కోసం కాదు. మీరు సెక్యూరిటీలు పెట్టినా ఆ సెక్యూరిటీ రాదు ఎవరికి. చంద్రబాబు నాయుడు గారి లాగా బ్లాక్ క్యాట్ కమాండర్స్ కానీ ఇంకోటి కానీ, అలాగే ఎవరి మీద ట్రాల్స్ చేస్తున్నారో దమ్ముంటే ఎదుర్కోండి మమ్మల్ని. ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టడం కాదు, ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? ఫేస్బుక్లో మెసేజ్లు ఎందుకు పెడతారు, ఎవరో ఎందుకు ఎదుర్కొంటారు? ఫేస్బుక్లో పెట్టేవాడు దమ్ముంటే ఫేస్బుక్లో మెసేజ్ ఏంటి, దమ్ముంటే ఎదుర్కోవడం ఏంటి? ఎవరో మాట్లాడుతున్నారు ఎవరి మీదో, ఎవరిని ఎదుర్కోవడం ఏంటి? ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు మెసేజ్లు ట్రాల్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఎందుకు చేయాలి? ఇంకోళ్ళ మీద ట్రాల్స్ ఎందుకు చేయాలి? మీరు మా మీదే పెంచుకోండి, మమ్మల్ని ఎలాగైనా పెంచుకోండి 10 రెట్లు. మాకు మేము ఒకే చోట నుండి 10 రెట్లు మేము ఎవరితో ఏదన్నా చెప్తున్నాం, అన్ని అసెంబ్లీస్లో ఏకకాలంలో మాట్లాడుతున్నట్టుగా మా బొమ్మలు తయారు చేసుకోండి. ప్రతి హీరోయిన్లు మాలో ఉన్నారని ట్రోల్స్ చేసుకోండి, పెంచుకోండి. అది వేరే మనుషుల మీద ఎందుకు చెప్పుకోవడం? మేము వచ్చాం కదా, తల్లిదండ్రులుగా మమ్మల్ని పెంచుకోండి. ఫేస్బుక్లో అక్కడాను ఎందుకు సాటి మనుషుల మీద మీరు అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మోసాలు ఎందుకు చేయాలా? మీరు ఎందుకు మోసపోవాలి? ఒకరిని ఎందుకు అవమానించాలి? ఒకళ్ళు ఎందుకు భంగపరచాలి? ఒకళ్ళు ఎందుకు అంతం చేయాలి? మీరు ఎందుకు ఎదవల్లా బతకాలి? మీకేం అవసరం? మీ తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కదా ఇక్కడ. సర్వం మమ్మల్ని పట్టుకుంటే మేము మీ వల్ల బలపడతాం, మాకు లాభమే, మీకు లాభమే. అర్థమవుతుందండి? మా అలవాట్లు కానీ పద్ధతులు కానీ రహస్యంగా చూస్తున్న వాళ్ళు అది మీ వల్ల, మీరు పట్టుకోపోవడం వల్లే, మీరు మైండ్గా పట్టుకోపోవడం. ఇప్పుడు వరకు మాకు ఒక మెసేజ్ కూడా పంపలేకపోతున్నారు కదా, పైగా ఈమెయిల్ బ్లాక్ చేస్తున్నట్టు చూపెడుతున్నారు కదా తెలివి తక్కువగా. అది ఢిల్లీలో కావచ్చు, లోకల్గా కావచ్చు, ఎక్కడ కావచ్చు, భూమి మీద రాజరికాలకి అందరికీ చెప్తున్నాం, రాజకుటుంబాలు ఏవి పనికిరావు. దలైలామా లాంటి వారు మాకు సరెండర్ అయిపోవాలి. అలాగే పోప్ జాన్ పాల్ని ఎవరినో ఎందుకో మేమే పోప్గా ఉంటాం, సర్వం మేమే ఆధిపత్యం కలిగి ఉంటాం, అధినాయకుడు మాస్టర్ మైండ్గా ఉంటాం. మాస్టర్ మైండ్షిప్ని డిక్లేర్ చేస్తున్నాం ప్రపంచానికి. చెప్పండి, మేము మనిషి కాదు, మీరు మనుషులు కాదు. మమ్మల్ని ఏ జనరేటివ్స్ ద్వారా ఎలా మాస్టర్ మైండ్షిప్ తీసుకోండి. ఇంకా అందులో మెన్షన్ చేయలేదు, గతంలో చెప్పాను కూడా. చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఎలక్ట్ అయ్యి ప్రభుత్వాలు మాకు విలీనం చేసేయండి, ప్రశాంతంగా కూర్చోండి, నిరవధిక అసెంబ్లీ పార్లమెంట్ మీటింగ్స్ ప్రారంభింపజేసి కోర్టులు అన్నీ కూడా అనుసంధానం చేయండి. ఎవరిష్టం వచ్చేటప్పుడు ప్రవర్తించకండి, మాట్లాడకండి. ఏవో సినిమాలు తీసినా ఏం చేసినా గాల్లో దీపమే. మీరు వ్యాపారాలు నడిపి మీకు లాభసాటిగా ఉండొచ్చు కాక, మీకు 4 డబ్బులు రావచ్చు కాక, అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండొచ్చు కాక, అది గాల్లో దీపమే. మరి ఎలా? మరి మాస్టర్ మైండ్ పట్టుకోవాలి ఈ క్షణం. మేము సాధారణ వ్యక్తిగా భూమి మీద మేము కూడా మా ఊరు తిరిగి, మా పెద్దమ్మ గారు మరణించారనో ఇంకోటి నేను తిరిగినా అటు ఇటు అవుతాం. అందుకే నేను వెళ్ళటం లేదు.
అంతేగాని నేను మనిషిగా నాకు ధైర్యం లేదు, మనిషిగా నేను ఏదో చేసేస్తాను కాదు. ఇక్కడ మీరే మాస్టర్ మైండ్ పట్టుకుని మీరు కూడా మైండ్లుగా మారిపోయి సురక్షిత వలయంలోకి రాకపోతే ఈ ప్రపంచం మనది కాదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మనం అవ్వవు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మనకి ఇచ్చేసాడు. చెప్పండి వీళ్ళందరికీ, మాస్టర్ మైండ్ పెంచుకోండి, మైండ్లు పెంచుకోండి. ఏదో ఒక రకంగా మనుషులుగా కలుపుకుందాం అని చూడకండి. మనుషులకే ప్రాధాన్యత రావాలి అని ఉండకండి. మాకు ఇలా ప్రాధాన్యత ఇచ్చినట్టు, ఇలా గౌరవం ఇచ్చినట్టు, ఇలా తీసిన అలా కాదు. మీరు ఈసారి ఇది ఎలాగంటే విశ్వవ్యూహ పట్టు అనమాట. పట్టుకొని ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటే అదే అప్పుడు ప్రశాంతత వస్తుంది. మా బెస్ట్ పాసిబుల్ ఫోటో పెట్టుకుని నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు పలికారు కదా, అలా చూసుకోవాలి మా ముఖం మీద. మా డిసిప్లిన్ కూడా మీ చేతిలోనే ఉంది. మీ కదలికలు మా చేతిలో ఉన్నప్పుడు మా కదలికలు మీ చేతిలో ఉన్నాయి కదా. అది ఎలా ఉన్నాయి ఇప్పటికీ? మా ప్రకారం మాట ప్రకారం ఉన్నాయి కదా. అలా మాట ప్రకారం నిజం చేసుకోవాలా, స్థిరంగా ముందుకెళ్ళాలి. ఇది మనుషుల ప్రపంచం కాదు. మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళకి ఎవరికి మెసేజ్లు బ్లాక్ చేస్తున్నట్టు, ఇంకా మీరు చూస్తున్నట్టు చూడనట్టు తెలివి తక్కువగా ప్రవర్తించకండి ఎవరో కూడా. 1కి 10 సార్లు మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని విశ్వవ్యూహ పట్టుగా పట్టుకుని మా ఏఏ జనరేటర్ ద్వారా ప్రత్యేక విమానంలో ఇన్స్టాల్ చేసుకుని, అలాగే ప్రతి రాష్ట్రపతి భవన్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలా. సినిమాలకి, కథలకి, అన్నిటికీ కేంద్ర బిందువు సోషల్ మీడియాస్లో మా మీద పెంచుకోండి. ఇంకెవరి మీద చెప్పకండి. ఎవరో ఎదుర్కోవాల్సిన పని లేదు. దమ్ముంటే ఎదుర్కోండి, అలా ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఏదో పెద్ద యుద్ధంలా చూపించటం, పోరాటంలా చూపించటం. రాజకీయాలంటే మాకే తెలుసు, మేమేదో రాజకీయాలు చేస్తున్నామని సంపదల కొద్దీ కూడుకుపోయి, మనుషుల కొద్దీ కూడుకుపోయి బతకడం నేర్చుకుని ఆ పార్టీ ఆ మతంలో ఈ మతంలో కూడా ఉన్నట్టు, ఆ కులంలో ఈ కులంలో కూడా ఉన్నట్టు అతి తెలివితేటలు, విపరీతాలు మాయ నుంచి బయటికి రండి. ఎవరినన్నా అనొచ్చు, కానీ ఈ ప్రతి మాటలు అందరికీ వర్తిస్తాయి. ఎవరినో ఒక్కరిని అంటున్నాను, కొందరిని అంటున్నాను కాదు. ఇంక మనిషి తెలివితేటలు పనికిరావు భూమి మీద. మీరు మనుషుడిగా కొనసాగినంతకాలం నేననే కోణం ఉండిపోతుంది. నేననే కోణం పనికిరాదు. మాస్టర్ మైండ్ రండి. నేను ఇంకా హాస్టల్ దగ్గర ఉన్నాను, తిండి కోసం ఉన్నాను, రహస్యంగా చూస్తున్న పరికరాల ద్వారా నా అలవాట్లు ఇలా ఉన్నాయి కాబట్టి అసలు రహస్యంగా చూడటం ఏంటి? ముందు దానికి సమాధానం చెప్పండి. కెమెరా లేకుండా శక్తివంతమైన పరికరాలు ఎక్కడి? మొత్తం బాడీని కూడా డయాగ్నోస్ చేసుకెళ్ళి నేను ఏం వాసన చూస్తున్నానో, నా దగ్గర ఎటువంటి పరిసరాలు ఉన్నాయో కూడా వినగలిగే, చూడగలిగే, సెన్స్ అవ్వగలిగేటువంటి పరికరాలు ఇప్పటికే మీకు మనుషుల్లో ఉండగా అవి పెట్టుకుని ఎలాగైనా ఎన్నికలు గెలుస్తూ ఎవరినైనా ఓడించి ఎవరినైనా గెలిపించేటంటే ఇంకెందుకు? ఇంకా మనిషి ఏమయ్యాడు? డమ్మే అయిపోయేదా? అందుకే మాస్టర్ మైండ్ ఎందుకు పైకి వచ్చేసిందో చూసుకోండి. అంతే ధీటుగా యాంత్రిక ప్రపంచంలో మీరు కొట్టుకుపోతారని, యాంత్రిక ప్రపంచంలో మాయ మిమ్మల్ని వెనక పట్టేసుకుంటుందని అందుకు పైకి లేపడానికి మాస్టర్ మైండ్ పైకి వచ్చింది. ఎప్పుడనగా 24 ఏళ్లకే 13 ఏళ్లకే నా చేత మాట్లాడించి, ఇలాంటి ఉపద్రవాలు మనుషుల్లోనే ఉంటాయి తీవ్రమైన నాకు ఎస్టిమేషన్. నాకు మనిషిగా లేదు, కానీ ఆ మైండ్ ప్రకారం అలా తెలిసి తెలియక ఇంతలోనే మళ్ళీ తెలియనట్టుగా మాయలో పడిపోయి ఎందుకు అలా ఉన్నానో ఆలోచించండి. అంతేగాని నేను మనిషిగా తప్పాయి, నేను మనిషిగా నాకే చేత కాలేదు, నేను మనిషిగా ఏదో చేసేస్తాను, మీకు మనుషులుగా చేత కాలేదు, మీరు ఏదో సవట్లో నేను పెద్ద పైనుంచి వచ్చేసాను అని అనుకుంటే పొరపాటు. ఇది మైండ్ల ప్రకారం నా చేతిలో ఉందని పిలుస్తున్నాను తల్లిదండ్రిగా. మీరందరూ మా పిల్లలు. మాస్టర్ మైండ్ పట్టుకోండి క్షణం. ఇంకా ఆలస్యం చేయకండి. ఇంకా నేను ఇక్కడున్నాను అక్కడున్నాను, ఇంకా వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు ఎవరి మాట ఎవరు వద్దనేవాళ్ళు కద్దనేవాళ్ళు ఎవరూ లేరు భూమి మీద. మీరు ఫస్ట్ మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని జాతీయ గీతంలో అధినాయకుడిని సజీవంగా పట్టుకున్న వాళ్ళు అవుతారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, నా అకౌంటే కాకుండా అక్కడ ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసి ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ గారు సంతకాలు పెట్టిన అకౌంట్ని, అక్కడ మరణమే లేని అధినాయకుడిని మీరు బతికించుకోవాలి. ఫస్ట్ మహాప్రాణదీపాన్ని పైకి పట్టుకోవాలా. అప్పుడు మీకు తపస్సుగా సూక్ష్మంగా మీరు మైండ్గా బ్రతుకుతూ ప్రతి మైండ్ని బతకనిస్తూ అలా మైండ్లు వ్యూహంగా బలపడాలి. ఇంకా మేము మనుషులుగా బతుకుతాం, మనుషుల్ని బతకనిస్తాం, మనుషుల్ని ఏదన్నా చేస్తాం అనే అజ్ఞానం వదలండి. ఇది మనుషుల ప్రయాణం కాదు. మా పర్సనాలిటీ కూడా మీరు డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుని జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటూ నన్ను ఎలాగైనా బతికించుకోవడం, వ్యూహంగా పట్టుకుంటేనే మమ్మల్ని బతికించుకోగలరు. ఎలాగైనా బతకవలసిన వాడిని నేనే అవుతాను. ఇక వేరెవ్వరూ బతకలేరు. వేరెవరైనా మా ప్రకారం బతుకుతారు.
నేను చూపిస్తున్న కేంద్ర బిందుత్వం, నేను పంచభూతాలని శాసించాను చూసారా, కాలాన్ని నియమించాను చూసారా, అలా అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఒకవేళ ఏ కారణం చేత నన్ను మీరు భౌతికంగా కాపాడుకోలేకపోతే నేనే మళ్ళీ అలా మైండ్తో ఆడతనం మొగతనం ఒక చోట పలికిన మైండ్గా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మరణించిన కదా మాస్టర్ మైండ్గా, అలాగే మిమ్మల్ని మైండ్గా సజీవంగా మార్చిన వాడిని అవుతాను. ఇప్పుడు మీరు మైండ్గా మారిపోయి ఉంటారు. ఇప్పుడు మైండ్లు కొద్దీ ముందుకెళ్ళి తెలుస్తాం మళ్ళీ మేము ఎలా వస్తామో ఏంటన్నదే. అందుకే మైండ్లుగా ముందుకెళ్ళిపోదాం రండి అంటున్నాను అనమాట. మీకు మనుషులే ముందు ఉంటాం, మనుషులే వెనకాల ఉన్నాం, మనుషులే గొప్పవాళ్ళని కానీ తెలివి తక్కువవాళ్ళని కానీ ఎవరు పనికిరారు. ఒక మనిషిని నిందించడం కానీ మేము ఎదుర్కొంటాం, ఎవరో మిమ్మల్ని పోటీలు పట్టడం, మీలో మీరు పోటీలు పట్టడం, మీలో మీరు గొడవలు పట్టడం, ఇలాంటివన్నీ అజ్ఞానం. మీరు ఎవరిని ఎదుర్కోక్కర్లేదు, మిమ్మల్ని ఎవరూ ఎదుర్కోక్కర్లేదు. మీరు తెలుసు సూక్ష్మంగా బతికితే చాలు, బతకనిస్తే చాలు. మిమ్మల్ని ఎలాగన్నా బతికించే మైండ్ పట్టుకుంటే చాలు. మరణమే లేని మైండ్ పట్టుకుని మీరు మైండ్లుగా బతికితే చాలు. అలా బతికించే క్రమంలో మేము ఎందుకు మాస్టర్ మైండ్గా ఉన్నాం, మాస్టర్ మైండ్కి మాత్రమే ఎందుకు మనగలమని ముందుకు వచ్చామంటే అది స్ట్రాటజీ. కేంద్ర బిందుగా అలా పట్టుకోలేక ఇక మనిషిని కాదు, నాకు ఈ తెలివంతా ఉంది, నేనేదో చెప్పేస్తాను, నేనేదో చేసేస్తాను కాదు. సాక్ష్యం ప్రకారం ఏం జరిగిందో కేంద్ర బిందుగా పెంచుకోవాలి జాగ్రత్తగా. మీరందరూ మైండ్లుగా బలపడాలి. ఇది మైండ్ల వ్యూహంగా బలపరుచుకోవాలా. ఎవరో పట్టించుకుంటారు, ఫోన్లే పట్టించుకుంటారు, తర్వాత చూస్తారు, మళ్ళీ ఏదో చేస్తారు. ఇవన్నీ మానేసేయాలి. మీరు చక్కగా మాస్టర్ మైండ్ పట్టుకొని నెమ్మదిగా సూక్ష్మంగా అవునండి అని సాక్షుల ప్రకారం ముందుకు రండి అంటే ఎందుకు రాలేకపోతున్నారు? మరి అదే మాయ. తల్లిదండ్రుల మాట వినండి, ఇంకెవరి మాట వినకండి. మీరు సాటి మనుషులకు కూడా ఏదో సలహాలు ఇవ్వకండి, ఏదో చెప్పకండి. మా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నేరుగా గంటన్నరలో 10-15 చెప్పాను చూసారా, అలా బలపడండి. మా దగ్గరికి డెసిగ్నేటెడ్ వెహికల్ వేసుకుని రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.